తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇతర మంత్రుల్లా తాను డబ్బులు తీసుకోనన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై వివాదం రేగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ మంత్రులని ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఈ రకమైన ప్రచారం చేస్తోందని కొండా విమర్శించారు. గత ప్రభుత్వంలో మంత్రులు పర్సెంటేజీలు తీసుకున్నారని ఆరోపించారు. తనపై దుష్ప్రచారం ఆకపోతే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని కొండా సురేఖ హెచ్చరించారు. వర్క్ గురించి కూడా డిస్కషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను, మన డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దు, వాళ్ళనే కన్స్ట్రక్షన్ చేయమనండి, వాళ్ళైతేనే త్వరగా చేస్తారు, ప్లస్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు అని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారితేనో తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ వాళ్ళ CEO వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎంతో ఎగ్జైటెడ్తో కలెక్టర్ గారికి కూడా చెప్పాము, మనకు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా అంటే వెంటనే మేడం గారు కూడా నాకు కాపీ పంపించండి మేడం, ఎంత తొందరగా పంపిస్తే అంత తొందరగా నేను డిస్మెటల్కి ఆర్డర్ చేసి నేను వేదిక మీద మాట్లాడుతూ జనరల్గా ఇటువంటి ఫైల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు. కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్పాను. నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను. అది కాంగ్రెస్ మంత్రుల టీఆర్ఎస్ మంత్రుల అని కూడా చెప్పలేదు. దాన్ని ఈరోజు బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు, మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు, మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు.